మధ్యలో ఉన్న చిన్న గ్రామం పేరు రామాపురం. ప్రకృతి అందాలతో నిండిన ఆ ఊరు అందరికీ స్వర్గంలా అనిపించేది. కాని ఒకరోజు ఆ ఊరికి ఒక పెద్ద సమస్య వచ్చిపడింది. ఆ గ్రామంలో రాజు అనే ఓ తెలివైన అబ్బాయి ఉండేవాడు. ప్రకృతిని చాలా ప్రేమించేవాడు. చెట్లు, పక్షులు, జంతువులు అతని స్నేహితులు. ఒకరోజు పెద్ద వ్యాపారి రెడ్డి ఆ గ్రామానికి వచ్చాడు. అడవిని కట్చేసి ఫ్యాక్టరీ పెట్టాలనుకున్నాడు. డబ్బుకోసం ప్రకృతిని నాశనం చేయాలనుకున్నాడు. ఆ రాత్రి రాజు పెద్ద వృక్షం దగ్గర కూర్చొని బాధపడుతుండగా ఒక్కసారిగా చెట్టు మాట్లాడింది. రాజూ, నన్ను కాపాడాలి. ఈ అడవిని కాపాడితేనే మీ గ్రామం బతుకుతుంది. మరుసటి రోజు రాజు గ్రామస్థులందర్నీ కూడగట్టాడు. చెట్టు చెప్పిన మాటలు వారికీ చెప్పాడు. మన అడవే మన ప్రాణం. దీన్ని ఎవరూ నాశనం చెయ్యలేరు. ప్రకృతి మనకిచ్చిన వరం. దాన్ని కాపాడటం మన బాధ్యత. చెట్లున్నంతవరకు జీవితం ఉంటుంది.